త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. మాజీ మంత్రి మల్లారెడ్డిలో భయం మొదలైందంట. హైడ్రా కూల్చివేతలతో మల్లారెడ్డి తనను లక్ష్యంగా చేసుకుని బుల్డోజర్లు వస్తాయని ఆయన ముందుగానే అంచనా వేసుకుంటున్నారు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తమకు చెందిన నిర్మాణాలకు జోలికి రాకుండా ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపై చర్చలు జరుపుతున్నారని తెలిసింది. ఎందుకంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నెక్స్ట్ టార్గెట్ తానేనని ఆయనకు బాగా తెలుసు. అందుకే ముందస్తు చర్యలకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు దిగినట్లు చెబుతున్నారు. వీలుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. మల్లారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తొడలు కొట్టారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. ఛాలెంజ్లు విసిరారు. దమ్ముంటే తేల్చుకుందాం రా అంటూ మంత్రిగా ఉన్న సమయంలో విసిరిన సవాళ్లు ఇప్పుడు మల్లారెడ్డి మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. ఎందుకంటే మల్లారెడ్డి శుద్ధపోసేం కాదు. ఆయన నిర్మాణాలన్నీ అక్రమ నిర్మాణాలే. ప్రభుత్వం మారిన వెంటనే ఆయనపై ఎన్నో ఫిర్యాదులు అందాయి. తమ భూములను ఆక్రమించుకున్నారని కొందరు, తక్కువ ధరకు తమ వద్ద నుంచి భూమిని కొనుగోలు చేసి తమను చీటింగ్ చేశారు అంటూ ఇలా అనేక రకాలుగా ఫిర్యాదులు పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్నాయి. ప్రధానంగా మల్లారెడ్డి చెరువులు, నాలాలను ఆక్రమించి ఆసుపత్రితో పాటు కళాశాలలు, యూనివర్సిటీలను నిర్మించారని కూడా తాజాగా ఫిర్యాదు అందింది. మల్లారెడ్డి కళాశాలను నిర్మించిన స్థలాలపై ఎన్నో రకాల వివాదాలు ఉన్నాయి. అయితే ఇన్నాళ్ళు ఆయన అధికారంలో ఉండడంతో దాని నుంచి సులువుగా బయటపడగలిగారు. పైగా మంత్రి పదవిలో ఉండడంతో ఆయనకు తిరుగు లేకుండా పోయింది. అయితే ఒక్కసారిగా తెలంగాణలో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆయన ఓటమి పాలైన బీఆర్ఎస్లోనే ఉన్నారు. మల్లారెడ్డి తిట్టిపోసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఇది ఒక్క కారణం చాలదు, బుల్డోజర్ బయలుదేరడానికి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డి గత కొద్ది రోజుల నుంచి మౌనంగానే ఉంటున్నారు. హైడ్రా కూల్చివేతలు నగరంలో మొదలు పెట్టడంతో కొంత అలజడితో ఉన్నట్లు తెలిసింది. అయితే విద్యా సంస్థలు, ఆసుపత్రులు కాబట్టి వాటి జోలికి రాలేరులే అన్న ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో మల్లారెడ్డి కళాశాలలో కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇప్పుడు పక్కా ఆధారాలతో హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. హైడ్రా ప్రధానంగా చెరువులు, నాలాలు ఆక్రమించిన వాటిని కూల్చివేస్తూ ఉండడంతో తమ వంతు వస్తుందని గట్టిగా భావిస్తున్నారు. అందుకే ముందస్తు చర్యలకు దిగుతున్నట్లు తెలిసింది.